నీళ్లను మరిగించి తాగడం, నీళ్లను బాగా వేడి చేసి తాగడంలో చాలా తేడా ఉంది. తేలికపాటి నీళ్లను మీరు వేడి చేశారు, కానీ మరిగించలేదు. ఆ నీళ్లు శుద్ధంగా అవ్వవు. శుద్ధంగా చేయడానికి నీళ్లను తప్పకుండా మరిగించాలి. అదే విధానంతో ఏ సంస్కారాలు ఆత్మలో లోతుల్లోకి పాతుకున్నాయో ఆ లోతైన సంస్కారాలను తీయడం కోసం ఏం చెయ్యాలి? మీరు అనుకోండి, నాకు ముళ్ళు గుచ్చుకుంది, నేను సూదితో ఆ ముళ్ళును తీస్తున్నాను. ఒకవేళ పైపైన ముళ్ళును పైపైన సూదితో తీశాను. ఒకవేళ ముళ్ళు లోతుగా గుచ్చుకుంది, అప్పుడు సూదిని చాలా లోపలికి పెట్టి తీయాలి. అప్పుడు ముళ్ళును తీయగలుగుతాను. ఈ రకంగానే ఆత్మలో కొన్ని సంస్కారాలు ఎలాంటివి అని అంటే, జ్ఞానంతో దైవీ సంస్కారాలు, దైవీ పరివారం యొక్క సమూహంతో కొంచెం పైపైన జ్ఞానచింతన మననం చేయడం ద్వారా మన యొక్క సంస్కారాలలో పరివర్తన వస్తుంది. కానీ కొన్ని సంస్కారాలు పదే పదే చేసిన కర్మల ఆధారంగా తయారైనటువంటి సంస్కారాలు పరివర్తన అవ్వవు. వాటిని పరివర్తన చేయటానికి కేవలం మనన చింతన ఉంటే సరిపోదు. కేవలం ఆత్మ సంభాషణ కూడా సరిపోదు. ఆత్మకు పరమాత్మ యొక్క స్మృతి, ఆ స్వరూపంలో ఏకాగ్రత కూడా అవసరం ఉంది.